జై శ్రీకృష్ణ. చెప్పాను కదండి, అన్నీ సగం సగం పనులే. అట్లుంటుంది మాతో. ముందు రోజు అయితే ఆ పని పూజ చేసుకొని నెక్స్ట్ డే వచ్చి వేరే చోట కోసింది నేను, మా తోటికోడలు, మా మరిది వాళ్ళు కూడా వచ్చారు కొద్దిగా హెల్ప్కి. అయితే మొత్తం మీద అలా మోసాము. అంతా కూడా ఒక చోటకి చేర్చి చిన్న మడి ఇది. సో మొత్తం కుప్ప పెట్టేద్దాం అనుకున్నాము. ఈ లోపలకి ఎక్కడో మిషన్ ఉంది, ఆడుతున్నారు అన్నది. అదే నూర్పు మిషన్. అంటే మనం గడ్డి ఇదంతా కలిపి అందులో వేసేస్తే ధాన్యం మనకు వచ్చేస్తాయి అన్నమాట. సరే కదా అని చెప్పేసి మా మరిది గారు గోవిందమాల వేశారు. ఆయన వెళ్ళి ఆ మషిన్ తీసుకొస్తానని చెప్పేసి మేమైతే ఇక్కడ ఇవన్నీ కూడా మొత్తానికి మడి నుంచి గట్టు మీదకి వేసేసాము, తీసుకొచ్చేసాము. నెమ్మదిగా ఆయన అయితే వెళ్ళి మిషన్ మాట్లాడి కొద్దిగా, అంటే మనం వెళ్ళి ఉండలేదనుకోండి వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. సీజన్ కదా, మిషన్ అయితే తీసుకొచ్చారు. కాకపోతే ఒక్కొక్క మిషన్కి వాళ్ళే హెల్పర్స్ ఉంటారు. ధాన్యం పట్టేవాళ్ళు, గడ్డి వేసేవాళ్ళు, పైనుంచి గడ్డి వేరే వేస్ట్ గడ్డి ఉంటుంది కదా అది తీసేవాళ్ళు, ధాన్యం వేసేవాళ్ళు. కానీ ఈ మిషన్కి అది లేదండి. సో మేమే మొత్తం మా మరిది గారు, మా హస్బెండ్ ఇద్దరు కలిపి అవైతే మడంతా కోసిన గడ్డి ఉంటుంది కదా, మొత్తం కూడా పంట అంతా కూడా దానికి ట్రాక్టర్లో వేస్తున్నారు. అలా ఒకరు అందిస్తూ ఒకరు, నేను మా తోటికోడలేమో వచ్చిన ధాన్యం పట్టుకొని వేస్తున్నాము. ఇంత కష్టపడి మేము పండించింది ఆర్గానికేనండి. మేము ఎప్పుడు కూడా పిండిలు, యూరియా అవి కూడా వేయము. ఒకవేళ ఏదైనా పంట బాగాలేదు అని తెలిసినా దానికి ఏంటంటే న్యాచురల్ వేలో ఉంటాయి కదా, జీవామృతం అని, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి ఇవే ఉంటాయి చెరగొట్టి మా హస్బెండ్ తయారు చేస్తారు, అవే వేస్తాము. మా మరిది గారు వాళ్ళ బాబు ఇద్దరు గోవిందమాల వేశారు, వెంకటేశ్వర స్వామిమాల. ఇదైతే మా వాళ్ళ చెత్త, అదంతా వేస్ట్ గడ్డి వస్తుంది. దాంట్లో ఆటలు, ఆ డ్రెస్లోనే ఆటలు, అదొక సరదా. వాళ్ళిద్దరూ కూడా ఆడుకున్నారు. మొత్తానికి ఇంత కష్టపడితే ఎంత బతికింది వెనకాల చావు అన్నట్టు, ఏదో సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అని అంతా కష్టపడితే ఇవి చిన్న చిన్న మడులు రెండింటికి కలిపి ఎంత వచ్చింది అనుకుంటున్నారు ధాన్యం? 2 బస్తాలన్నర వచ్చింది అంతే. యాక్చువల్గా 5 బస్తాలు రావాలి, అందులో సగం వచ్చింది. ఎందుకంటే మేము ఆ పిండిలు వేయము, ఫెర్టిలైజర్స్ కొట్టము, న్యాచురల్ వేలో అంతా ఆర్గానిక్ పద్ధతిలో పట్టించాం. ఇదండి, ఇంకా ఉన్నది. సగం పనులు చేసి వదిలేసాం కదా, అది ఉంది. అది ఇంకా చేసేటప్పటికి ఇంకా ఒక వారం రోజులు పడుతుంది. మళ్ళీ వీలైతే ఆ వీడియోస్ కూడా పెడతాను. ఈ వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.